హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ అయితే చూపించేస్తాను. ఈ గ్రేవీ చపాతీలోకైనా, రాగి సంగట్లోకైనా, రైస్‌లోకైనా, దోసలోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామా? ఇక్కడైతే నేను ఒక ఉల్లిపాయి, అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం పేస్ట్ అండి అది. ఒక టొమాటో అయితే తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు అయితే తీసుకునేసాము. ఇప్పుడు కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకునేసి మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని మనం వేసుకునేసి అందులోనే ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి కరివేపాకు వేసేసి మంచిగా వేపుకొనేద్దాం. ఇప్పుడు అది కొంచెం దూరగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ సిద్ధం చేసుకున్న అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగం పేస్ట్ కూడా కుక్కర్లో వేసుకునేద్దాం. వేసుకునేసి దాంట్లోని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేపుకొనేద్దాము. అందులోనే కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేసుకునేస్తున్నామండి. అది కూడా వేసుకునేసి బాగా మనం వేపుకునేద్దాం. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది. అది మంచిగా వేగిన తర్వాత మాత్రమే మనము మటను ముక్కల్ని కూడా వేసుకునేద్దాం. ఇప్పుడు మటను ఒక 500 గ్రామ్స్ దాకా తీసుకున్నామండి. అది మంచిగా కడిగేసి పక్కన అయితే పెట్టుకునేసాము. ఇప్పుడు ఆ మటన్ ముక్కల్ని మనము ఇందులో వేసుకునేస్తున్నాము. ఇందులోనే కొద్దిగా మటన్కి సరిపడా రాళ్ళుప్పు కూడా వేసుకునేసి మంచిగా ఆ మటన్ ముక్కలు, ఆ మసాలాలు, ఆ రాళ్ళుప్పి అంతా మంచిగా పట్టేలా, ముక్కలకి పట్టేలా మనం బాగా కలుపుకునేస్తున్నాం. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఒక టమాటా కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకునేసి బాగా అంతా కలిసేలా కలుపుకునేద్దామండి. చేయడానికి ఎంత ఈజీగా ఉంటుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ కచ్చాపచ్చాగా దంచుకొని అయితే వేసుకుంటున్నాము. అది కూడా ఒకసారి మంచిగా కలుపుకొనేయండి. అందులోని కూడా కొంచెం వాసన పోయేంత వరకు మనం మంచిగా ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా దానికి బాగా పట్టేలా మనం వేపుకొనేస్తున్నాం. చాలా బాగుంటుందండి టేస్ట్. నీళ్ళగా కాకుండా మంచిగా గ్రేవీగా రావాలంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే మనము 1.5 స్పూన్ దాకా అయితే నేను కారం వేసుకుంటున్నాను. 500 గ్రామ్స్కి ఈ 1.5 స్పూన్ అయితే సరిపోతుందండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ తక్కువ వేసుకోండి. ఇప్పుడు 1.5 స్పూన్ దాకా నేను ధనియాల పొడి అయితే వేసుకునేస్తున్నాను. ఇందులోనే చిటికెడు గరం మసాలా అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. కొద్దిగా గరం మసాలా వేసుకునేసి ఈ మసాలాలన్నీ ముక్కలకి మంచిగా పట్టేలా బాగా కలుపుకునేస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, నా స్టైల్లో ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరి గసగసాల పేస్ట్ అండి అది. మనము పెద్ద గెంటితో 1 స్పూన్ దాకా వేసుకునేస్తున్నాము. దీనివల్ల మంచి గ్రేవీ అనేది బాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆ పేస్ట్ ఉంటుంది కదా, దాంట్లోనే కొద్దిగా నీళ్ళు వేసేసి ఇందులో వేసేస్తున్నాము. ఇప్పుడు ఇందులో సరిపడా 1.5 గ్లాస్ దాకా అయితే నీళ్ళు వేసుకుంటున్నామండి. మీరు ఇంకొంచెం ఏమంటారు నీళ్ళు అంతే పులుసు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక గ్లాస్ వేసుకోండి. బట్ మనం వేసుకున్న మసాలాలకి ఈ 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. వేసుకునేసి మంచిగా ఇది అంతా కలిసేలా మనము కలుపుకునేస్తున్నాము. కలుపుకునేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అలానే పెట్టేయండి, విజిల్ పెట్టకుండా. తర్వాత మనము కొంచెం బాగా ఉడికినాక తర్వాత మనము విజిల్కి పెట్టేసి ఒక హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుందండి. 3-4 విజిల్స్ అయితే సరిపోతుంది. మీకు ఉడకలేదు అని అనిపిస్తే మళ్ళీ విజిల్ తీసేసి ఇంకొక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఉడికించుకొనేస్తే సరిపోతుందండి. ఫస్ట్ ఉడికినాక మాత్రమే విజిల్ పెట్టుకోండి, వెంటనే మాత్రం విజిల్ పెట్టకండి, ఎందుకంటే నీళ్ళగా అలానే ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాం కదా, ఇప్పుడు మనం విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాము. 3 విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. చూసారా, అందులోని మనం నూనె కూడా ఎక్కువ వేయలేదు కదా, ఆ మటన్లో నుంచే నూనె ఎక్కువ మంచిగా వచ్చేసింది. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకునేసి దింపుకునేసేయడమే, అంతా కలుపుకునేసి
చాలా బాగుంటుంది. దోసలోకైనా, ఇడ్లీలోకైనా, చపాతీలోకైనా, వైట్ రైస్, సంగట్లోకైతే ఇంకా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీస్లో ఈ మటన్ పులుసు కూడా ఒకటి. ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, ఇది నా స్టైల్లో మటన్ పులుసు అండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారా, నీళ్ళు నీళ్ళగా కాకుండా మంచి గ్రేవీగా వచ్చింది కదా. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై.